రైతులది త్యాగం, వారి కంట నీరు రాకుండా చూస్తేనే జన్మధన్యం అన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. రాజధాని కోసం పాదయాత్రలు చేసి 5 ఏళ్లు ప్రభుత్వంతో పోరాడి అపోజిషన్ లో ఉన్న టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన అమరావతి రైతుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు సిపిఐ నేత నారాయణ. ఇక వైసీపీ అధినేత జగన్ కి రాజధానిపై మాట్లాడే అర్హతే లేదు అన్నారు ఆయన. ఆంధ్రుల రాజధాని అమరావతి కోసం భూములిచ్చింది, పోరాటం చేసింది రైతులే అన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. అలాంటి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత టీడీపీదే అన్నారు ఆయన. అమరావతి ప్రజలు 5 సంవత్సరాల పాటు త్యాగాలు చేశారు, తపస్సు చేశారు, అనేక అగ్ని పరీక్షలు తప్పుకున్నారు. పండుగలో కుప్పలు లేకుండా నడుగుతుంటేనే వాళ్ళు కష్టపడించారు. 5 ఏళ్ల పాటు తపస్సు చేసి అమరావతి ప్రజానికి గవర్నమెంట్ గెలుపు కోసం చేయడం చూశారు. వాళ్ళని కంటినే రానికూడదు. ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రథమ ప్రాధాన్యత ఏమంటే అమరావతి ప్రజల యొక్క కంట్లో నీళ్ళు రానికుండా చూడాల్సిన బాధ్యత. ఒక్క కుటుంబం కూడా బాధపడడానికి వీల్లేదు. అలాంటి పరిపాలన ఆయన సాగిస్తే నేను సంతోషిస్తాను, కానీ ఆయన అభివృద్ధి చేయడం లేదు. ప్రభుత్వం రైతుల బాధలు తీర్చకపోతే విపక్షానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారన్నారు నారాయణ. ఫస్ట్ ప్రయారిటీ నువ్వు వేయాల్సిందంటే నీకు ఎవరు లైఫ్ ఇచ్చారు, రాజకీయ లైఫ్ ఇచ్చారు, వాళ్ళని కాపాడు. నాకు ఉన్న 2 ఎకరాలు నీకు ఇచ్చారా, నువ్వు నాకు ఏ లేకుండా పోయినావు, నాకు ఏం చేయాలి ఆయన ప్రజా దర్బార్లో మాట్లాడుతూ కుప్పలు చనిపోయాడు. ఎంతమందికి నువ్వు సంతృప్తిపరుస్తావు? అది అమరావతిలో ప్రజానీకానికి ఇచ్చేటువంటి హామీని అమలు చేయకుండా వాళ్ళు అసెంబ్లీ చేస్తే జగన్ లాంటి వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడానికి. ఇంకొకరికి అపోజిషన్ ఇంకేం చేస్తారు? అసలు ఈ కషాయవాడే చంపేసి మళ్ళీ పూర్తి చేసేట్టున్నారు. ఆయనే చంపేసేది అమరావతి. ఇంకోటి చంపారు. మరోవైపు అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు టీడీపీ ఎంపీ అప్పలనాయుడు. అమరావతి నదీ గర్భంలో ఉందన్న జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అమరావతి నది తీర ప్రాంతం అని చెప్తున్నాడు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా చరిత్ర తెలియనోడికి ముఖ్యంగా ఏంటంటే నదీ తీర ప్రాంతం ఏది, నదీ గర్భంలో ఉన్నది ఏంటి కూడా తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అమరావతి ఈరోజు అమరావతిలో నేను ఉన్నాను. అమరావతి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నవి బిల్డింగ్స్ కానీ అలాగే భవనాలు కానీ మొత్తం అన్నీ కూడా నేను వీడియో తీశాను. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి నదీ ప్రాంతం ఏది ఉంది, భవనాలు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలాగే దేశంలో ఏ ప్రాంతాల్లో నదీ తీర ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా సీడీ చేసి జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు ప్యాలెస్ని పంపిస్తున్నాను. ఆంధ్ర రాజధాని ఎప్పటికీ అమరావతి ఉంటుందన్నారు టీడీపీ నేతలు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామంటున్నారు.